అతను రచ్చ రవి మీకు తెలిసే ఉంటుంది, ఆర్టిస్టు. అవును సార్, రచ్చరవి గురించి చెప్పాడు. మచ్చరవి అన్నాను, రచ్చరవి. రచ్చరవి కూడా అదే చెప్పాడు. ఇద్దరు మా ఇంట్లో నలుగురు కూడు తినడానికి 100 ఇళ్లలో పిండా కూడు లేకపోతే నాకు ఇష్టం లేదని నాకు మీరు కానీ బట్ నా పాయింట్ ఏంటంటే మీరు విత్ గుడ్ కాజ్ ఫైట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని విమర్శిస్తున్న ఏకైక విమర్శ ఏంటంటే అందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా బూతులు తిడుతున్నాడు అండ్ తప్పు చేసిన వాళ్ళ తల్లిల్ని భార్యల్ని తిడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అని మీ దృష్టికి వచ్చిందా? మీరు ఏమంటారు సార్? ఇది స్టార్టింగ్ లో అంటే నాకు ఎడిటర్స్ ఎవరు లేరు సార్, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. ఎల్ఎల్ కొన్ని వర్డ్స్ వచ్చేటప్పుడు నేను బీప్ వేయడం మర్చిపోయానా, సో ఆ విధంగా వెళ్ళిపోయింది. బట్ ఆ తర్వాత నేను ఆపేసి చాలా రోజులు అయింది సార్. ఇప్పుడు బూతులు ఎందుకు తిట్టట్లేదని వీడియోలు చేస్తున్నారు అందరూ. సమాజం అలా అడుగుతుంటది, చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదు సార్, తిడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు తిడుతున్నారని వీడియోలు చేస్తారు సార్. ఇప్పుడు ఎందుకు తిట్టట్లేదు అనేసి వీడియో చేస్తున్నారు సార్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చేస్తున్నది నాకు అవేర్నెస్ ఇవ్వడం. ఇప్పుడు ఐపీఎల్ వరకు నేను చేయగలిగితే చాలు సార్. నేను స్టార్ట్ చేసిన రోజు నుంచి ఐపీఎల్ ఎండ వరకు ఈ మధ్యన ఏ యూట్యూబర్ మీరు చూసుకుంటే హర్ష సాయి కానీ, ఇమ్రాన్ కానీ, లోకల్ బైనాని కానీ పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎవరు ప్రమోట్ చేయట్లేదు సార్, మీరు చూసుకోవచ్చు. కరెక్ట్. అంటే నేను మీ వీడియోలు చాలా ఇప్పుడు ఫాలో అయ్యాను రీసెర్చ్ కోసం. మీరు స్టార్టింగ్ 4-5 ఏళ్ల క్రితం మీరు మొదలుపెట్టి యాత్ర, అప్పుడు ఏదో పెళ్లి క్యాన్సిల్ అయింది, చనిపోదాం అనుకున్నాను, బట్ నేను ప్రపంచాన్ని చూసి చనిపోదాం అనుకున్నాను. మీరు ఒక పాత ఐఫోన్తో మొదలుపెట్టి 2 పాత టీషర్ట్లు, నేను అన్ని వీడియోలు చూసా. సో అలా ఒక లక్ష్యంతో మీరు పోరాడి కార్పొరేట్ కంపెనీలు యూట్యూబ్కి సంబంధించి ఆ కార్పొరేట్ కంపెనీల మీద కూడా యుద్ధం చేసి ఇండివిజువల్ క్రియేటర్స్కి స్వేచ్ఛ వచ్చేలా చేసిన దాంట్లో మీరు కూడా కీలక భాగస్వామి. సో ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. అలాంటి కాంపిటీటరు ఇండివిజువల్ క్రియేటర్స్ని కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళని కూడా మీరు డిజిటల్ బుల్లింగ్ చేసి చంపేస్తున్నారని ఒక ఆరోపణ. సరే, ఎవరు ఏం చేయలేడు సార్. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ ఈస్ కింగ్. అంటే నువ్వు ఎంత ఏం చేసిన కంటెంట్ బాగుంటేనే కదా చూస్తాడు. నువ్వు ఎవరిని ఏం చేయడానికి ఎవరు ఏం లేదు. దొంగను దొంగ అని అన్నాను నేను. ఇప్పటివరకు మాట్లాడిన అందరు క్రియేటర్ దొంగని దొంగ అన్నాను. ఏముందో సార్, ఇప్పుడు ఏ టీవీ ఛానల్ అయినా మీరు చూసుకుంటే న్యూస్ ఛానల్స్ బెట్టింగ్ యాప్ చేయకూడదు, అంతే, చేయకూడదు, సింపుల్. ఒక వర్డ్ అయిపోయింది ఒక వీడియోతో. కానీ నేను 60 రోజులుగా తీసుకొస్తున్నానంటే దానికి లవంగాలు, ధనియాలు, యాలకులు, జీలకర్ర, కొత్తిమీర కట్ట, గసగసాలు అన్నీ నూరి దాన్ని ఎలివేట్ చేస్తున్నాను సార్. అదే అందుకే ఏముంది అంటే మీ రీసెంట్ వీడియోలు కొన్ని నేను చూసా. ఒక బిగ్ బాస్ సిరీస్ లాగా బెట్టింగ్ సిరీస్. ఒక వీడియో చెప్తే జనంలోకి వెళ్ళదు సార్. రోజు ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను సార్, ఫోన్ ఇలా కెమెరా ఎట్టుకుంటున్నాను, వాగుతాను. 2 మిలియన్ 3 మిలియన్ 30-40 లక్షల మంది ఎందుకు చూస్తారు? దేనికి? రోజు చెప్పిందే చెప్తున్నాను, బెట్టింగ్ ఆడద్దనే చెప్తున్నాను, ఇంకేమైనా చెప్తున్నాను. కాకపోతే ఒక్కొక్కరిని అందులోకి లాగి ఆ అవేర్నెస్ ని కొంత మసాలాలన్నీ వేసి ఎలివేట్ చేస్తున్నాను. అది అంతే. కొన్ని జోక్స్, ఫన్, స్క్రిప్ట్, అప్పటికప్పుడు చిన్నప్పుడు మనం ఆడిన ఆటలు పాటలు అవన్నీ వేసి దాన్ని మసిపూసి మారేడుగా చేసి దాన్ని అలాగా బెట్టింగ్ అవేర్నెస్ రోజు చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అన్వేష్ అంటే బెట్టింగ్ ఆడద్దనే చెప్తున్నాడు. ఇంకేమైనా చెప్తున్నాడా? చెప్తుంది బెట్టింగ్ యాప్. ఆ డబ్బులు ఏమైనా నేనైనా తీసేసుకుంటానంటే మా ఇంట్లో బోల్డ్ అప్పులు ఉన్నాయి, ఇంటి లోన్ ఉంది, హౌస్ లోన్ అన్నీ ఉన్నా మళ్ళీ నేను తీసుకెళ్లి పేద కుటుంబాలకే ఇద్దాం. పుణ్యం ఎన్నో మంది ఎన్నో పాపాలు చేశారు, ఇదొక టైప్ ఆఫ్ పుణ్యం. ఇప్పుడు నేను కలిసిన ఫ్యామిలీస్కి చేతికి అందొచ్చిన కొడుకు చచ్చిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ డబ్బు ఉండదు, ఈ సూసైడ్ చేసుకున్నందుకు పాలసీలు రావు. నేను ఇచ్చిన 2 లక్షలు జస్ట్ 2 సంవత్సరాలైనా కాపాడుతాయి. పల్లెటూరులో ఉంటున్న వాళ్ళందరికీ రోజుకి నెలకు 4,000 ఖర్చు పెట్టుకున్నా వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు హ్యాపీగా అలా వెళ్ళిపోతుంది లైఫ్. మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కో సిగ్నేచర్ ఉంటుందండి ప్రజెంటేషను. మీ ప్రజెంటేషన్ సిగ్నేచర్ ఏంటంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో, మీ యాసలో, మీ భాషలో అందరికి అర్థమయ్యేలాగా, పండితుడి నుంచి పామర వరకు అర్థమయ్యేలాగా మీ భాషలో మీరు చెప్తున్నారు. అది మీ సిగ్నేచర్, మీ స్టైల్. ఓకే, మీరు అంతా మసాలా నూరుతున్నారు, అవన్నీ నూరుతున్నారు. కానీ మీ మీద విమర్శలు ఏంటంటే మహిళని కించపరిచేలా మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ తప్పు సరే, చేశాడు, అవన్నీ వాళ్ళ మదర్ని సార్. తిట్టారు. సన్నీ యాదవ్ వీడియో కూడా నేను చేశాను, అతను మీ మదర్ని తిట్టాడు, చాలా తప్పది. ఆ వ్యక్తి సార్, ఇప్పుడు బుద్ధిమాలిన పని చేశాడు. మీరు అతని మీద ఏం తిడితే అతను అవును. మిమ్మల్ని తిట్టాలి కానీ మదర్ని సార్. తిట్టకూడదు. నేను బూతులు మానేసి 40 రోజులైంది. 40 రోజుల క్రితం ఇప్పుడు ఆ చర్చించడం వృధా ప్రయాస. నేను అప్పుడు అన్నాను, అందరు టీవీ ఛానల్లో తిట్టాడు, మానేశాను. అది చాలా రోజులైంది, గతం. ఇప్పుడు ముందుకు ఇంకో 25 రోజులు యుద్ధం చేసేసి కొబ్బరికాయ కొట్టేసి హారత వెలిగించేసి తూర్పు తిరిగి దండం పెట్టుకొని ఇచ్చిన డబ్బులు వాళ్ళందరికీ పంచేస్తే అయిపోయింది. మళ్ళీ యాత్రకి వెళ్ళిపోతారా? బ్యాంకులో వచ్చినట్టు యాత్ర మీద ఏం సార్? వీడియోలో కంటిన్యూ చేస్తారేగా? అయిపోయింది సార్. ఇంకా రేపు నేను అయిపోయింది, దెబ్బ తగిలింది, దెబ్బ మానిపోయింది. రేపు నుంచి ట్రావెలింగ్ నా స్టార్ట్. ట్రావెలింగ్ నా యుద్ధం. రేపు నుంచే శ్రీకారం చుట్టాను సార్, అందుకే మీకు ఫోన్ చేశాను. ఇంకెన్ని దేశాలు తిరగాలి? కావాలని. ఇంకెన్ని దేశాలు తిరగాలి? ఇప్పటికీ నేను అంటే కౌంట్ చేయండి సార్, గో విత్ ఫ్లో. నాది ప్రపంచం అంతా చూసాక